ఈరోజు ఏదైతే ఈ జన్కో అండ్ ట్రాన్స్కో డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగులంతా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నారు హైదరాబాద్ నడిబొడ్డున. ఇది ఖైరతాబాద్లో జరుగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం మనం. మొత్తానికి అయితే వీళ్ళకి డిమాండ్స్ చాలా ఉన్నాయి. మెయిన్ పిఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా 2023 బ్యాచ్ జేఎల్ఎంలకు జరిగినటువంటి అన్యాయాన్ని వెంటనే పరిష్కరించాలంటూ కూడా వాళ్ళకి డిమాండ్ ఉంది. అదేవిధంగా 2022 పిఆర్సీ రివైజ్డ్ స్కేల్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2023 ఈపీఎఫ్ సెయిలింగ్ కూడా ఎత్తివేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా మరి ఈ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం మరి ఎప్పటికి వల్ల పరిష్కరిస్తుందంటే అది కొంచెం క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉందా లేదా పక్కన పెడితే ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు, ప్రాఫిట్ ఆర్గనైజేషనే. సో దీనికి సంబంధించినటువంటి అమౌంట్ బిల్లుల రూపాయలు వసూలు అవుతున్నా కూడా వీళ్ళకి రావాల్సినటువంటి పిఆర్సీ ఇంకా చెల్లించడానికి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి సార్ మీ సమస్య ఏంటి? మాకు 2022 నుంచి మాకు పిఆర్సీ ఆగిపోయింది. 2026లో మాకు పిఆర్సీ ఇవ్వాలి. మాకు ఇంతవరకు చెల్లించలేదు. దాదాపు 6 నెలలు కావస్తుంది. మేలో ఇవ్వాల్సిన పిఆర్సీ ఇంతవరకు కమిటీ కూడా వేయలేదు. మరి మా యొక్క ప్రధాన డిమాండ్ మళ్ళీ ధరలకు అనుగుణంగా మాకు పిఆర్సీ ఇవ్వాలి. మా ధరలు చాలా పెరిగిపోయినాయి. మళ్ళీ మా కుటుంబ ఖర్చు చాలా ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి మాకు పిఆర్సీ అమలు చేయాలి. అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఉంది. మరి ఒకే సంవత్సరం మేము పనిచేస్తున్నాం. మే 2099 నుంచి 2004 వరకు ఏదైతే మా డిమాండ్ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చేయాలి. ఎందుకంటే మేము దాంట్లో నోటిఫికేషన్లో ఉన్నాము. మరి మా ప్రభుత్వం పక్కన పెట్టి మళ్ళీ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చేసలేదు. అది కూడా త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా మరి 2023 జేఎల్ఎం బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకు బేసిక్లో తక్కువ చేయడం జరిగింది. మరి వాళ్ళకి సరైన బేసిక్ పే ఇవ్వాలి. వాళ్ళు తక్కువ చేసి మళ్ళీ వాళ్ళకి ఏరియాస్ కూడా ఇంతవరకు కట్టియలేదు. అదే కాకుండా మరి ఎన్టీపీసీ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటీకరణ చేస్తారో అది ప్రైవేటీకరణ చేయడం పద్ధతి కాదు. ఎందుకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మరి ప్రభుత్వ రంగానికి అప్పగిస్తే మరి యొక్క ప్రభుత్వం వచ్చి దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. అది మానుకొని మరి గవర్నమెంట్కి అప్పగిపి మరి గవర్నమెంట్ ఉద్యోగులతో పని చేపిస్తే బాగుంటుంది. మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేయడం సమస్య కాదు వాళ్ళకు. ఎందుకంటే చాలా భారమైన సమస్య ఉంటుంది. కాబట్టి వాళ్ళని తొలగించి మరి డిపార్ట్మెంట్ తోటి పని చేయించుకోవాలి. అలాగే సంవత్సరం పనిచేస్తున్న రిక్రూట్మెంట్ లేదు. ఇప్పటి వరకు దాదాపు 10,000 ఉద్యోగస్తులు ఖాళీగా ఉన్నాయి. ఒకరొకరి పని భారం పడుతుంది. మరి పిట్టల్లాగా రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి యాజమాన్యం దీన్ని మొండి వరకు వహించకుండా మరి జేఎల్ఎంలను కానీ మరి కింది స్టాఫ్ను కానీ రిక్రూట్మెంట్ చేయాలి. ఇంతవరకు చేయలేదు. కాబట్టి దయచేసి యాజమాన్యం ప్రభుత్వంతో చర్చించి మరి సీఎండి గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యను పరిష్కరించి మరి జేఎల్ఎం కొరత చాలా ఉంది. మరి ఒకరొకరికి పని భారం పడతా ఉంది. దయచేసి మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించి ఆ యొక్క జేఎల్ఎం పోస్టులు కానీ కింది క్యాడర్స్ కానీ మరి మండలాలు ఏర్పాటు చేసి వాళ్లకు లేవు. దయచేసి మేనేజ్మెంట్ మొండి వరకు విడించి మా యొక్క పరిష్కరించాలని కోరుతున్నాము. నా పేరు హుస్సేన్ బాషా. మాది తెలంగాణ వనపర్తి డిస్టిక్ నుంచి వచ్చినాము. మాకు ఈ యొక్క పిఆర్సీ ఎమ్మెల్యే అమలు చేసి మా యొక్క పిల్లలకు జాబులు లేక చాలా ఉన్నాయి. సబ్స్టేషన్లో ఒకరొకరు మాత్రం పనిచేయడం జరుగుతుంది. మరి సబ్స్టేషన్లు కడుతున్నారు కానీ మరి సబ్స్టేషన్లో రిక్రూట్మెంట్ లేకుండా మరి సబ్స్టేషన్లు కడుతున్నారు. మరి ఒకరొకరి పని భారం ఎక్కువ అవుతుంది. ఇద్దరిని పెట్టి 15 రోజులు డ్యూటీ చేయాల్సి వస్తుంది. మరి ఆకలితో చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. నలుగురు చేసే పని ఇద్దరితో పనిచేయడం సమస్య కాదు. దయచేసి మేనేజ్మెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి సబ్స్టేషన్ ఏర్పాటు చేసినప్పుడు దానికి రిక్రూట్మెంట్ ఏర్పాటు చేయాల్సింది బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది, మన యాజమాన్యం మీద ఉంది, మరి డిపార్ట్మెంట్ మీద ఉంది. కానీ సబ్స్టేషన్ కట్టడం కోట్లు పెట్టి కడుతున్నారు. కానీ వాళ్ళకు వర్కర్ లేకుండా మీరు ఓపెన్ చేయడం సరైన పద్ధతి కాదు. మరి ఏలకు డీలకు చెప్పి ఒకరిని దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మరి వాళ్ళు ఓపెన్ చేసి చాలా దుర్భర స్థితిలో ఉన్నారు. ఒకరొకరు ఇద్దరు పనిచేస్తున్న సమస్య కాదని కోరుకుంటున్నాం. ప్రభుత్వం దిగకపోతే సమ్మెకి ఎంత స్థానికైనా మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది మాత్రం వచ్చిన వాళ్ళు మాత్రం షాంపిలే. దీన్ని తీవ్రంగా ఇంకా పరిగణించాల్సి కోరుతున్నాము. దాదాపు 10,000 మంది అసలు వచ్చినాము. ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది మాత్రమే వచ్చినాం. ఎమర్జెన్సీ డ్యూటీ ఉన్న వాళ్ళు రాలేదు. కాబట్టి మీరు ఇట్లా ఈ రోజు పరిష్కారం చర్చలకు పిలిపించి కమిటీ వేసి పిఆర్సీని అమలు చేస్తారని కోరుకుంటున్నారు సార్ ప్రభుత్వాన్ని మరి మేనేజ్మెంట్ను.